తెలంగాణలో రేవంత్ రెడ్డి కొన్ని ఉచిత పథకాలు పెట్టాడు కదా. ఆ ఉచిత పథకాల్లో మీకు ఎన్ని ఉచిత పథకాలు అందుతున్నాయి? నాకైతే ఒకటే అందింది. బస్సు ఒకటే 2500 అన్నాడు, అది అందలేదు, ఏది అందలేదు. కానీ ఇదైతే ఉచిత బస్సు అయితే మంచిగా ఉంది, బాగానే అంటే వెళ్తున్నాం, ఉచిత వస్తున్నాము. బస్సు పెట్టిన కాడ నుంచి ఆడోళ్ళు మొత్తం కొట్టుకుంటూ రోడ్డు మీదకి వస్తారు. ఇక అంటే ఇంకా కొంతమంది ఉంటారు, అందరికైతే అట్లా అవకాశం అయితే ఉండదు కదా. కొంతమందికి అయితే ఉంటారు, కొంతమంది అయితే మంచిగా వెళ్తున్నాం, చాలా వస్తున్నాం. మంది ఉచిత బస్సులు తీసేయాలి, ఉంచొద్దు అని అంటున్నారు. ఉంచితే మంచిగా ఉంటుందా, తీసేస్తే మంచిగా ఉంటుందా? ఉంటేనే మంచిగా ఉంటది. ఎప్పుడో వెళ్ళే వాళ్ళకి, లేని వాళ్ళు కూడా వెళ్తున్నారు కదా ఎక్కడికంటే అక్కడికి. అట్లా పెట్టడం కూడా మంచిదే కదా. అంటే ఉచిత ఏదో బస్సు పెట్టడం వల్ల ఉప్పు, నూనె, బియ్యం వీటి మీద ఎక్కువ రేట్లు పెడుతున్నారు అని అంటున్నారు కదా. మరి అవునా, కొంతమంది అంటున్నారు, చాలా మంది అంటున్నారు, కానీ రేట్లు కూడా చాలా ఎక్కువ అయిపోయాయి. మధ్య వాళ్ళకి, తినే వాళ్ళకి చాలా కష్టం ఉంది. అట్లయితే అదైతే కరెక్టే. ఉచిత కరెంట్ రాలేదా మీకు? మాకు ఉచిత కరెంటు రాలేదు. అప్లై చేసుకున్నారా? అప్లై చేసుకున్నాం కానీ మాకు ఇంకా రాలేదు. అంటే ఇప్పుడు ఇల్లులు ఇస్తున్నాం అని చెప్పి అంటున్నాడు కదా. మరి మాకు అది కూడా పెట్టాను, అది కూడా రాలేదు. మాకు ఏది రాలేదు. నాకు ఒక బస్సు ఒకటే అవకాశం. ఇందిరమ్మ ఇంటికి ఎంక్వైరీకి వస్తున్నారు, ఫోటోలు దింపుకుంటున్నారు. ఫోటోలు తీసుకున్నారు, అది అయ్యింది. మా గల్లీలో కూడా అయ్యింది. వచ్చారు. మీకు కూడా అయ్యిందా? మాకు అంటే ఈసారైనా వస్తుందని ఏమో మరి, ఇంకా భరోసా ఉంటే వస్తుంది. లేదు. థ్యాంక్ యూ అండి.